ఓం శ్రీ గురుభ్యో నమః. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను వసంతలక్ష్మి, యోగా మాస్టర్ ట్రైనర్, స్పెషలిస్ట్ ఫర్ వెయిట్ లాస్. బరువు తగ్గాలనుకుంటున్న వాళ్ళు ఇంట్లోనే ఉండి చక్కగా ఆన్లైన్ క్లాసుల ద్వారా బరువు తగ్గించే మార్గాలను, చాలా ప్రాక్టీసెస్ ని సింపుల్ టెక్నిక్స్ తోటి నేర్పించడం జరుగుతూ ఉంటుంది. ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు మమ్మల్ని సంప్రదించవచ్చు. ఈ వీడియోలో మనం కామన్ గా చాలా సింపుల్ గా బరువు తగ్గించుకునే అనుకుంటున్న వాళ్ళకి, సింపుల్ గా తగ్గించుకొని చాలా స్లిమ్ గా ఉండాలనుకుంటున్న వాళ్ళకి చాలా హెల్ప్ అయ్యే వీడియో అండి ఇది. సైడ్ ఫ్యాట్ మీద వీడియో. సైడ్ ఫ్యాట్ తగ్గాలనుకుంటున్న వాళ్ళు చాలా ఈజీ అండి. ఎంత వెయిట్ అయినా ఉండనివ్వండి, ఇంచు లాస్ అనేది చాలా తొందరగా, అంటే విత్ ఇన్ డేస్ అండి. 30 days to 45 days రెగ్యులర్ గా ఇప్పుడు చూపించబోయే ప్రాక్టీసెస్ కనుక మీరు చేశారంటే సైడ్ ఫ్యాట్ ఇలా 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 వెన్నలాగా కరిగిపోతుంది అంటారు కదా. పొయ్యి మీద పెడితే వెన్న ఇలా పెట్టంగానే ఇలా కరిగిపోయి నెయ్యిలాగా అయిపోతుందో అలా ఇక్కడున్న ఫ్యాట్, బ్యాడ్ ఫ్యాట్, ఇలా ముద్దలాగా తయారైన కొవ్వు అంతా కూడా చక్కగా బాగా కరిగిపోతుంది. ఎంత స్లిమ్ గా ఉన్న నడుము సొంతం అయిపోతుందంటే రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేసి చూడండి, చాలా అంటే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు గోరువెచ్చని నీళ్లు కొద్దిగా తాగండి, అంటే 2 గ్లాసులు మినిమం తాగి తర్వాత వాష్రూమ్ క్లియర్ చేసేసుకోండి. ఫస్ట్ ఎప్పుడు కూడా మోషన్ ప్రాబ్లం ఉండకూడదు. క్లియర్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు నేను చూపించబోయే ప్రాక్టీసెస్ కనుక చేశారనుకోండి, సైడ్ ఫ్యాట్ అంటే ఈజీగా తగ్గిపోతుంది. వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళు చాలా మందికి పాప మోకాలు నొప్పులు ఉంటాయి. మేడం నేను బరువు తగ్గాలనుకుంటున్నాను, బట్ ఏమైనా చేద్దాము అంటే మోకాలు నొప్పులండి అంటారు. అలాంటి వాళ్ళు, బాగా వెయిట్ ఎక్కువ ఉండి నిలబడుకోవడానికి కష్టంగా ఉన్న వాళ్ళు, పార్కిన్సన్ ప్రాబ్లం అని ఉంటుందన్నమాట, వణుకు వస్తూ ఉంటుంది బాడీలో. అలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా నిలబడుకొని చాలా ప్రాక్టీసెస్ చేయలేరు అనమాట. అలాంటి వాళ్ళు, వయసు ఎక్కువైపోయి బరువు తగ్గాలనుకుంటున్న వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరికీ కూడా చాలా ఈజీగా బరువు తగ్గించే సూపర్ టెక్నిక్స్ ని ఇప్పుడు నేను చూపిస్తాను. కూర్చొని రిలాక్సింగ్ గా చేయొచ్చు. చేసేద్దామా మరి? చూడండి. ఇలా కూర్చున్నాం కదా, మెల్లగా రైట్ లెగ్ ని ఇలా సైడ్ కి తీసుకోండి, ఇలా షేక్ చేసుకోండి. ఎప్పుడు కూడా మనం ఏదైనా ప్రాక్టీసెస్ చేసేటప్పుడు చిన్న చిన్న వార్మప్స్ అనేది కంపల్సరీ. ఎందుకంటే ఎక్కడంటే మజిల్ టైట్ గా అయిపోయి ఉంటుంది కదా, వార్మప్స్ చేసామంటే ఫ్రీ అయిపోతుంది. తర్వాత మనం ఏ ఆసనాలు చేసినా కూడా చాలా ఈజీగా వస్తుంది అనమాట. ఇలా స్లోగా రిలాక్సింగ్ గా లెగ్ ని స్ట్రెచ్ చేసుకుంటాం. చూసారు కదా. తర్వాత హ్యాండ్స్ షోల్డర్ లెవెల్లో తీసుకొని బ్రీత్ అవుట్ చేస్తూ, ఫోర్స్ఫుల్ గా బ్రీత్ అవుట్ చేస్తూ ఇలా సైడ్ బెండింగ్ చేయాలి. హ్యాండ్ షోల్డర్ లెవెల్ నుంచి బ్రీత్ అవుట్ చేస్తూ చక్కగా వార్మప్ చేసేసాను. తర్వాత ఈ సైడ్ లో బాగా స్ట్రెచ్ వస్తుంది అనమాట. ఎంత వీలైతే అంత సైడ్ కి ఇలా బెండ్ చేసి మూమెంట్ ఇవ్వండి, ఇంకొంచెం ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. చూసారా. తర్వాత వీలైతే ఒక లెగ్ ని 2 హ్యాండ్స్ తో పట్టుకోండి, అందలేదనుకోండి ఇలా పెట్టండి. మీకు ఎంత కంఫర్టబుల్ గా ఉంటే అంత చక్కగా సైడ్ మీద మాత్రమే ప్రెజర్ ఇచ్చి మీరు బెండింగ్ చేయండి. చూస్తున్నారా, నా సైడ్స్ అంతా కూడా ఒక సైడ్ కి స్ట్రెచ్ అయిపోయింది. ఇక్కడేమో స్ట్రెచింగ్ వస్తుంది, ఇక్కడేమో కంప్రెషన్ వస్తుంది, ఈ హ్యాండ్ ఏమో స్ట్రెచ్ అయ్యింది, చక్కగా బెండింగ్స్ కనిపిస్తున్నాయి కదా. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఒక విషయం ఉంది, ఇంపార్టెంట్ విషయము. చూడండి, ఇలా ముందుకు వంగి మాత్రము లేదా ఇలా పడిపోయి మాత్రం ప్రాక్టీస్ చేయకూడదు, అప్పుడు మీకు రిజల్ట్ రాదు. సైడ్ కి ప్రాక్టీస్ చేయాలి. అప్పుడు సైడ్ కి ప్రాక్టీస్ చేయడం కరెక్ట్ గా తెలియట్లేదు మేడం అన్నారు అనుకోండి, ఇలా ఉన్నారు కదా, ఇలా ఉన్నప్పుడు ఈ షోల్డర్ ని పైకి ఇలా లిఫ్ట్ చేసి స్ట్రెచ్ చేయండి. చక్కగా స్ట్రెచ్ వచ్చేస్తుంది. ఇది పర్ఫెక్ట్ పోస్చర్ అన్నమాట. ఇలా కొద్దిసేపు 15 సెకండ్లు మినిమం ఉండండి. అక్కడి నుంచి 30 సెకండ్లు 60 సెకండ్లు ఉన్నారనుకోండి, సైడ్ లో స్ట్రెచ్ ఎంత బాగా వస్తుందంటే చాలా రిలాక్సింగ్ గా ఉంది. ఎంతసేపు అయినా ఉండడానికి కూడా మనకి ఇష్టం ఉంటుంది అనమాట. స్లోలీ సెంటర్. ఇంచ్ లాస్ బాగా అవుతుంది, సైడ్ ఫ్యాట్ తగ్గుతుంది, బ్యాక్ పెయిన్ తగ్గుతుంది. మనం చాలా ఎక్కువసేపు ప్రాక్టీస్ చేయడానికి ఎనర్జెటిక్ గా కూడా ఉంటుంది ఈ సైడ్ ఫ్యాట్ ప్రాక్టీసెస్. ఆపోజిట్ సైడ్ కూడా సేమ్ మళ్ళీ ప్రాక్టీస్ చేద్దాం. చూసారా, మెల్లగా లెగ్ మార్చేస్తున్నాం. చూసారా, ఇలా మళ్ళీ షేక్ చేయాలి. ఎప్పుడు మనం మూమెంట్ మారుస్తున్నా సరే ప్రతిసారి షేక్ అయితే కంపల్సరీ చేయాలి. ఓకేనా. తర్వాత ఎక్సేల్ చేస్తూ బ్రీత్ అవుట్స్. తర్వాత
ఇలా చేస్తూ ఉన్నామనుకోండి, సైడ్స్లో మీద చక్కగా స్ట్రెచెస్ వస్తూ ఉంటాయి. నేను చెప్పినట్టు డౌట్ వచ్చింది అనుకోండి, ముందు కొంగిపోయానేమో అని, పైకి లాగండి షోల్డర్ని, ఇలా లాగి ఇలా స్ట్రెచెస్ పెట్టి అలా 15 సెకండ్స్ నుంచి 30 సెకండ్స్ 1 మినిట్ అలా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఎంత చక్కగా సైడ్లో స్ట్రెచ్, ఇంతకు ముందేమో ఇటు సైడ్ కంప్రెషన్ ఉంది, ఇప్పుడు స్ట్రెచ్ అవుతోంది. సో బ్లడ్ సర్క్యులేషన్ కూడా చాలా బాగా అవుతుంది, స్పైన్ మజిల్స్ చాలా స్ట్రెంగ్తన్ అవుతాయి, బ్రీతింగ్ కెపాసిటీ పెరుగుతుంది, బ్యాక్ పెయిన్ తగ్గిపోతుంది, సైడ్ ఫ్యాట్ అంతా తగ్గిపోతుంది. ఇలా పట్టుకుంటే నాకు ఇక్కడ రిప్స్ కనిపిస్తున్నాయి, రిప్స్ ఫీల్ అవుతున్నాను అనమాట. అంటే అంత చక్కగా కొలెస్ట్రాల్ ఏది లేకుండా, ఫ్యాట్ ఏమీ లేకుండా చక్కగా స్ట్రెచెస్ అనేది జరుగుతోంది అని అర్థం. స్లోలీ సెంటర్, డీప్ బ్రీతింగ్ అండ్ బ్రీత్ అవుట్, దెన్ రిలాక్సింగ్గా అబ్జర్వ్ చేయండి. స్ట్రెచెస్ ఎలా వచ్చాయి, చేంజెస్ ఏం జరిగాయి అన్నది డీప్ బ్రీతింగ్ చేస్తూ అబ్జర్వ్ చేయండి. రిలాక్స్ అవ్వండి. మళ్ళీ అదే ప్రాక్టీస్ని రిపీట్ చేయండి. సైడ్ ఫ్యాట్ని అలా వెన్న కరిగించినట్టు కరిగించేస్తుంది. నేను చెప్పినట్టు వేడి నీళ్ళు తాగండి, మోషన్ ఫ్రీ చేసుకోండి, తర్వాత సైడ్ ఫ్యాట్ ప్రాక్టీసెస్ చేయండి. మోకాలు నొప్పులు ఉన్నా పర్వాలేదు, ఎంత వయసు ఉన్నా పర్వాలేదు, రీసెంట్ సర్జరీస్ అయిన వాళ్ళు, పీరియడ్స్లో ఉన్న వాళ్ళు మాత్రం అవాయిడ్ చేయండి, మిగతా వాళ్ళందరూ ప్రాక్టీస్ చేయండి హ్యాపీగా. ఎంత మంచి రిజల్ట్ వస్తుందంటే అంత చక్కగా బ్రీతింగ్ కెపాసిటీ కూడా పెరిగిపోతుంది. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, యోగా చేస్తే మల్టిపుల్ బెనిఫిట్స్ మనకు వచ్చేస్తాయి అని. సో అలాగా ఒక్క సైడ్ ఫ్యాట్ కోసం మీరు ట్రై చేశారంటే ఇంచు లాస్ అవుతుంది, చాలా చక్కగా ఇంచు లాస్ అవుతుంది, సైడ్ ఫ్యాట్ తగ్గుతుంది, వెయిట్ కూడా తగ్గిపోతారు. చాలా ఈజీ అయిన ప్రాక్టీసెస్ కదా, నేను చెప్పినట్టు నిజంగానే సింపుల్గా ఉన్నాయి కదా. రోజు ప్రాక్టీస్ చేయండి, రిపిటేషన్స్ చేయండి, నెంబర్ ఆఫ్ టైమ్స్ చేయండి. మీరు మినిమం హాఫ్ అన్ అవర్ ప్రాక్టీస్ చేసుకోండి, ఇంచ్ లాస్ అంటే బ్రహ్మాండంగా కనిపిస్తుంది. సో ఇంకా మంచి ప్రాక్టీసెస్ నేర్చుకోవాలి, 1 అవర్ నుంచి 2 అవర్స్ వరకు ప్రాక్టీస్ నేర్చుకోవాలనుకుంటున్న వాళ్ళు, రెగ్యులర్ ప్రాక్టీస్ యోగా చేస్తే బాగుంటుంది అనుకుంటున్న వాళ్ళు మమ్మల్ని సంప్రదించి మా ద్వారా జరిగే ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వవచ్చు. నమస్తే.